విద్యుత్ మంత్రి ముఖ్యమంత్రి మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించేందుకు కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ 13,000 మెగావాట్లకు చేరినప్పటికీ రోజుకు 254 మిలియన్ యూనిట్ల సరఫరా చేసే డిమాండ్ను విజయవంతంగా తీర్చామన్నారు. కుసుమ్ పథకం కింద 3 లక్షల వ్యవసాయ సౌర పంపుల కనెక్షన్లకు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, అలాగే 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తామని, బీసీలకు అదనంగా 20,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 సౌర రూఫ్ టాప్ కనెక్షన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఫారెస్ట్ ఏరియాలో తండాలు ఉండి పవర్ లేకుండా ఉన్నారో అక్కడ అన్నిటి కూడా పవర్ ఇస్తా ఉన్నాం. ఇంకా టైగర్ రిజర్వ్ లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి పవర్ లైన్స్ వేయడానికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి సోలార్ ద్వారా విత్ బ్యాటరీ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ తోటి అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన తేజ గారిని కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఈ బిల్డింగ్ తొందరగా పూర్తి చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని మా అందరి చేతుల మీదుగా ప్రారంభించినందుకు మరొకసారి పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కరెంటుకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం పవర్ ఛార్జెస్ పెంచకూడదు. మనం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత మనం పవర్ తగ్గించాలి. పవర్ తగ్గించడం అంటే నాణ్యమైన పవర్, 24 అవర్స్ పవర్ ఇవ్వాలి, 9 అవర్స్ అగ్రికల్చర్కి పవర్ ఇవ్వాలి, పవర్ రేట్స్ తగ్గించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యంగా, పవర్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా పనిచేస్తుంది. దాంట్లో భాగంగా మన అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో పనిచేస్తున్నారు, మీ అందరూ కూడా సహాయ సహకారాలు తప్పకుండా అందించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా చెప్పట్లు. ఎవ్రీబడి ఓవర్ హియర్ a very big round of applause. So now I request our minister sir Ravi Kumar garu sir please, and also request all the dignitaries. ఈవిడ కూడా ఆఫీస్ అసిస్టెంట్ గా నియమితులయ్యారు మన APEPDCL లో. అండ్ వన్ మోర్ గర్ల్ ఫ్రమ్ కూడా ఆఫీస్ అసిస్టెంట్ గా నియామకులయ్యారండి. వన్స్ అగైన్ హార్దిక కంగ్రాచులేషన్స్ టు కుమారి నలుపుడి సాత్విక శ్రీ బూరాడ మాధవరావు గారు, మాజీ ఎనర్జీ అసిస్టెంట్ JLM గ్రేడ్ 2 సంత కబడ్డీ సెక్షన్ విజయనగరం రూరల్ డివిజన్. మరి ఆఫీస్ అసిస్టెంట్ శ్రీ పక్కి సతీష్ కుమార్ గారు, మాజీ ఆఫీస్ సబార్డినేట్ డివిజన్ ఆఫీస్ విజయనగరం టౌన్. Data entry. I would like to welcome Sri Kagada Sharad Babu Garu, family member of Sri Kagada Ravi Garu, Maji Junior Lineman Grade 2, Raibudi Valpodula Shekhar Garu, family member of Sri Mudla Rajarao Garu, Lok Sabha Sri Badu. తండాల్లో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ డిపార్ట్మెంట్లో 180 మందికి పైన ఉద్యోగాలు ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలి, మంచి పవర్ ఇవ్వాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ పవర్, మన సోలారు, విండ్, PSP, బ్యాటరీ స్టోరేజ్ గతంలో 14 నుంచి 19 దాకా ఈ ప్రభుత్వం దాదాపు 9 నుంచి 10,000 మెగావాట్లు చేశారు. చేసిన తర్వాత గడిచిన ప్రభుత్వం 1 మెగావాట్ కూడా తీసుకురాకపోవటం వలన పవర్ అనేది రోజు రోజుకు యూటిలైజేషన్ పెరుగుతూ ఉంది. దాన్ని మీట్ కావడంలో ఫెయిల్ అయ్యి ప్రజల మీద 9 సార్లు విద్యుత్ పెంచి భారం వేశారు. మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే రూపాయి కూడా పెంచకూడదు, ఎలక్షన్కి వెళ్ళే లోపల పవర్ తగ్గించాలి.